హాయ్! అందరికీ ఛానల్‌కి తిరిగి స్వాగతం. నేను కోచ్ రాఘవరెడ్డి. మరియు ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్‌ని డిస్కస్ చేయబోతున్నాం. మీరు కోరుకున్న దానిలో మీకు తక్కువ ఎందుకు లభిస్తుంది? మీరు విజయం, డబ్బు, ఆనందం లేదా ప్రేమను ఎంత ఎక్కువగా కావాలనుకుంటే దానిని సాధించడం కష్టమవుతుందని మీరెప్పుడైనా భావించినట్లయితే ఈ వీడియో మొత్తం చూడండి. ఏదైనా మీరు గాఢంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే అది సాధించలేకపోతే బహుశా మీకు నిరాశ కలుగుతుంది. కానీ దీని వెనక శక్తివంతమైనటువంటి మానసిక కారణాలున్నాయి మరియు ప్రవర్తనా కారణాలున్నాయని మీకు తెలుసా? కాబట్టి అవి వివరంగా డిస్కస్ చేద్దాం. వీడియో మొత్తం కూడా చూడండి. 1 నంబర్ 1 స్పష్టత లేకపోవటం. స్పష్టత లేకపోవటం అనేది మనం గమనించినట్టయితే మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో మీకు స్పష్టంగా తెలియకపోతే దానిని పొందటం, దానికోసం ప్రయత్నించటం, దాన్ని ఆకర్షించటం కష్టమవుతుంది. స్పష్టత అనేది దిశను నిర్దేశిస్తుంది. కాబట్టి మీరు స్పష్టమైనటువంటి ఉద్దేశాలు ఉండాలి. అస్పష్టమైన ఉద్దేశాలు ఏర్పరచుకొని జీవితాన్ని చెల్లాచెదురుగా చేసుకోవటం, అదేవిధంగా ఇప్పుడు ఒక పని, రేపు ఒక పని చేయటం అనేది మీ జీవితానికి ఆహ్, సరైనటువంటి విజయాలను అందించలేదు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాకు ఏమి కావాలో మరియు ఎందుకు కావాలో నేను ఆ పని చేస్తున్నానా? ఇతరుల పని ఏమన్నా చేస్తున్నానా గమనించండి. రెండవ కారణం సెల్ఫ్ సబోటేజ్ లేదా దీన్నే స్వీయ విధ్వంసం అంటాం. ఈ స్వీయ విధ్వంసంలో మనం గమనించినట్టయితే చాలామంది తమకు తెలియకుండానే తమ స్వంత విజయాన్ని నాశనం చేసుకుంటారు. దీనికి కారణం కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. అదేవిధంగా భయం ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి సెల్ఫ్ డౌట్ ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ డౌట్ కావచ్చు, లిమిటింగ్ బిలీఫ్స్ కావచ్చు, లేదా భయం కావచ్చు. ఇవి మీరు కోరుకున్న లక్ష్యం నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నాయని గమనించండి. మీరెప్పుడైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత, ఆ లక్ష్యం కోసం కట్టుబడి ఉన్నారా? లేదా ఆ లక్ష్యాన్ని వాయిదా వేస్తున్నారా? లేదా మీరు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించటానికి సాకులు చెబుతున్నారా? ఆ విధంగా చేసినట్టయితే, మీ లక్ష్యానికి భిన్నమైనటువంటి పనులు మీరు చేసినట్టయితే, దాన్ని స్వీయ విధ్వంసం అంటాం. దాని నుంచి మీరు బయటపడటానికి ప్రయత్నం చేయండి. తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ మనం గమనించినట్టయితే, మూడో పాయింటు అసమర్థమైనటువంటి లక్ష్యాలని ఎన్నుకోవటం. ఈ గోల్స్ అనేవి సరిగా పనిచేయకపోతే, స్తోమత లేకపోతే, గోల్స్‌లో దమ్ము లేకపోతే మనం విజయాలు సాధించలేము. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏది గోల్‌గా ఎన్నుకుంటామో అది మన జీవితాన్ని నడిపిస్తుంది. ఒకసారి ఒక గోల్ ఎన్నుకొని, రేపు ఇంకొక గోల్ ఎన్నుకొని, లేదా గోల్స్ అనేవి లేకుండా ఉంటే మీరు విజయాన్ని సాధించలేరు. బహుశా మీ జీవితం దుఃఖంగా ఉంటుంది. కాబట్టి మీరు స్పష్టమైనటువంటి లక్ష్యాలని నిర్దేశించుకోండి. దీనికి స్మార్ట్ మెథడ్‌ని ఉపయోగించండి. స్మార్ట్ మెథడ్ అంటే గోల్స్ ఎలా ఉండాలి? స్పెసిఫిక్‌గా ఉండాలి. మెజరబుల్‌గా ఉండాలంటే కొలవగలిగే విధంగా ఉండాలి. సాధించే విధంగా ఉండాలి. సాధించగలిగినటువంటివి అయి ఉండాలి. అదేవిధంగా అవి మీకు సంబంధించినవై ఉండాలి. టైమ్ బౌండ్‌గా ఉండాలి. ఇటువంటి గోల్స్ అనేవి మీరు పెట్టుకున్నప్పుడు బహుశా మీరు వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు మీ జీవితంలో మీ మనసులో ఒక గోల్ పెట్టుకొని ఇంకొక గోల్ కోసం మీరు పని చేయటం అంటే బహుశా మీరు తప్పకుండా ఫెయిల్యూర్‌ని ఆకర్షిస్తున్నారని అర్థం. నాలుగో పాయింట్ మనం గమనించినట్టయితే బాహ్య కారకాలు. కొన్నిసార్లు జీవితం మనం ఊహించనటువంటి సవాళ్ళని విసురుతుంది. అనుకోనటువంటి అవాంతరాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, సామాజిక ఒత్తిళ్ళు లేదా ఇతర పరిస్థితుల వల్ల మనం ఆ సమస్యలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తూ ఉంది. అయితే సమస్య ఏదున్నా కూడా మీ లక్ష్యం ఏదుందో, మీ గోల్ ఏదుందో ఆ వైపే ప్రయాణించటానికి మీరు సిద్ధం కావాలి. అదేవిధంగా మీరు మీ లక్ష్యాన్ని వదిలేసినట్టయితే, మీరు మీ లక్ష్యం వదిలేసినప్పుడు ఇతరులు వాళ్ళ లక్ష్యాలను చెప్తారు. మీ జీవితం ఇతరులు ఇచ్చినటువంటి డైరెక్షన్ తోటి అంటే
గాలి ఎటొస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఎటు చెప్తే అటు వెళ్తారు. చివరికి మీకు బాధ అనేది, దుఃఖం అనేది జీవితంలో కలుగుతూ ఉంది. తర్వాత ఐదోది పట్టుదల లేకపోవటం. పట్టుదల అనేది ల్యాక్ ఆఫ్ పెర్సిస్టెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. చాలా పెద్దది. చాలామంది చాలా త్వరగా వాళ్ళు మొదలుపెట్టిన పనిని వదులుకుంటారు. లేదా ఒక పనిని మొదలుపెట్టి అది పక్కకు పెట్టేసి వేరే పని మొదలుపెడతారు. అంటే ఫస్ట్ పని వదిలేసి సెకండ్ పనిలోకెళ్ళిపోతారు. లేదా వాళ్ళు కోరుకున్న లక్ష్యానికి రీచ్ అయ్యేటప్పుడు ఆ డెడ్‌లైన్ దాటకుండా, ఆ లక్ష్యాన్ని సాధించకుండా వేరే బాధల్లో, వేరే టాపిక్స్‌లోకెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళటం వల్ల వాళ్ళు జీవితంలో విజయ విజయాన్ని సాధించలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు కూడా నేను నా లక్ష్యానికి కట్టుబడి ఉంటున్నానా? అసలు నాకు లక్ష్యాలున్నాయా? లేవా? అసలు నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకుంటున్నానా? నేను ఎక్కడున్నానో ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నేను దిద్దుకుంటున్నానా? లేదా? అని గమనించండి. కాబట్టి పట్టుదల అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. తర్వాత ఆరోది పరిమిత వనరులు కలిగి ఉండటం. పరిమిత వనరులంటే ఒక్కొక్కసారి మనకు టైం అనేది పరిమితంగా ఉంటుంది. లేదా డబ్బు అనేది పరిమితంగా ఉంటుంది. లేదా మానసిక వనరులనేవి పరిమితంగా ఉంటాయి. అట్లాంటప్పుడు మనం చేతిలో ఖాళీ పర్స్ పట్టుకొని లేదా స్కేర్సిటీ గురించి, బాధల గురించి ఆలోచించుకుంటూ మనకు మంచి లైఫ్ కావాలంటే, అంటే మన వైఖరి, మన యాక్షన్ ఎలా ఉంటుంది బహుశా నెగెటివ్‌లో ఉండి మనం పాజిటివ్ రిజల్ట్స్ కోరుకుంటే అవి సాధించలేము. కాబట్టి మీ వనరుల్ని సరిగా వినియోగించుకోవడానికి అవసరమైతే ఒక ఎక్స్‌పర్ట్ సహాయం తీసుకోండి. ఫలితంగా మీరు మీ మానసిక వనరుల్ని, అదేవిధంగా మీ ఆర్థిక వనరుల్ని, సమయాన్ని సరిగా మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగినట్టయితే మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటివి సాధించే అవకాశం ఉంటుంది. కొంతమంది ఆహ్, విజయానికి భయపడితే కొంతమంది వైఫల్యానికి భయపడతారు. విజయం వల్ల కూడా విజయం వల్ల కూడా కొన్ని బాధ్యతలొస్తాయి. కొంత మార్పొస్తుంది. విజయం వల్ల కూడా కొత్త వాతావరణానికి వెళ్ళాల్సొస్తుంది. కాబట్టి విజయాన్ని మనం పొందాలనుకుంటే ఆ మార్పులన్నిటికి కూడా సిద్ధం కావాలి. అదేవిధంగా ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది మనం విజయానికి చేరుకునే క్రమంలో ఒక దశగానే పరిగణించాలి గానీ, ఫెయిల్యూర్‌ని అది ఒక పర్మనెంట్ విషయంగా మీరు స్వీకరించొద్దని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలని డిస్కస్ చేసాం. అవి మరి వాటిల్లో ఇంకొకటేంది బాహ్య ప్రభావాలు. మీరున్న చోట తప్పకుండా ఎన్విరాన్మెంట్ మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎన్విరాన్మెంట్ మీ మీద ప్రభావం చూపించినప్పుడు మీరేం చేయాలి? మీ లిమిట్స్ ఏంటో గుర్తించాలి. మీరు ఏది చేయగలుగుతారో, ఏమి చేయలేరో మీరు గమనించాలి. మీ లక్ష్యం ఏంటో గమనించాలి. మీ లైఫ్ స్టైల్ ఏందో గమనించాలి. కాబట్టి మీరు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీరు ఎన్విరాన్మెంట్ తోటి ఫైట్ చేయలేరు. ఎన్విరాన్మెంట్ అనేది చాలా బలమైంది. కాబట్టి మీరు కోరుకున్నటువంటి ఎన్విరాన్మెంట్‌ని మీరు ఎన్నుకోవాలి. అదేవిధంగా మీరు ఎన్నుకున్నటువంటి సాంస్కృతిక నిబంధనలు, తోటివారి ఒత్తిడి, అదేవిధంగా ఇతరుల ఇతరుల ఆశలకు అనుగుణంగా, ఇతరుల లక్ష్యాలకు అనుగుణంగా మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవాలనుకుంటే బహుశా మీరు ఫెయిల్యూర్‌కి గురైతారు. మీ జీవితం ఏంటో, మీ లక్ష్యాలేంటో మీరు ఎన్నుకోండి. దానికోసం మీరు పని చేయండి. లేనట్లయితే మీరు పరిసరాల మార్పుకి, బాహ్య ప్రభావాల మార్పుకి లోనవుతారు. బాహ్య ప్రభావాల మార్పనేవి బలంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో మనం గమనించినట్టయితే కొన్ని ప్రాబ్లమ్స్‌ని సుమారు 8 ప్రాబ్లమ్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేసాం. ఈ ఫైండ్ ఔట్ చేసినాం కాబట్టి మరి వాటిని పరిష్కారాలు కూడా చూడాలి కదా! వాటిని ఎలా అధిగమించాలో కూడా మనం ఇప్పుడు చూద్దాం. వాటిని అధిగమించటానికి మనం ఏం చేయాలో చూద్దాం. ఒకటి ఇక్కడ మీరు కోరుకునే దానిలో మీరు తక్కువ పొందుతారు. ఆ తక్కువ కూడా ఎక్కువగా వస్తుంది. వద్దన్న దానికంటే ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మీ యొక్క మానసిక వనరులనేవి సరిగా ఆర్గనైజ్ చేయబడలేదు బహుశా. కాబట్టి మీరు స్పష్టమైన వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి.
మీ లక్ష్యాలను ఎన్నుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న భాగాలుగా విడదీసి ఒక్కొక్క ఒక్కొక్క ఫేజ్‌ని అధిగమిస్తూ మీ పూర్తి లక్ష్యం వైపు వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత మిమ్మల్ని కొన్ని నమ్మకాలు వెనక్కి లాగుతూ ఉంటాయి. కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి మిమ్మల్ని మీ జీవితాన్ని బహుశా మిమ్మల్ని ఆహ్, ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండవచ్చు. కాబట్టి మీరు ఒక దశలో విజయానికి చేరారనుకుంటే, ఆ విజయం నిలుపుకోవాలంటే దానికి తగినటువంటి నమ్మకాలనే మీరు కంటిన్యూ చేయాలి. లేకపోతే వచ్చిన విజయం కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీరు పనిచేసేటప్పుడు, మీరు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేటప్పుడు పట్టుదల ఉండాలి. అదేవిధంగా పట్టు విడుపులు ఉండాలి. పట్టుదల, పట్టు విడుపులు ఉన్నటువంటి లైఫ్ స్టైల్‌ని మీరు ఎన్నుకోవాలి. అవసరమైన చోట మీ పరిధిలో లేనప్పుడు మీరు స్పందించడం అనేది సరైనటువంటి విషయం కాదు. తర్వాత విషయం మనం గమనించినట్టయితే మీకున్నటువంటి మానసిక వనరులు, ఆర్థిక వనరులు, టైంని సరిగ్గా మేనేజ్ చేసుకోవటం అనేది తప్పనిసరి అని కూడా గమనించండి. మీ లక్ష్యాన్ని మీరు చేరుతున్నారంటే ఇప్పుడున్న స్థితి నుంచి కొత్త స్థితికి మీరు వెళ్తున్నారంటే మీరు మీకు తెలియనటువంటి ఒక కొత్త అనుభవానికి వెళ్తున్నారు. కాబట్టి కొత్త వాతావరణానికి ఏర్పడుతున్నారు. కొత్త వాతావరణం వైపు వెళ్తున్నారు. కాబట్టి అది అసౌకర్యంగా ఉంటుంది. అసౌకర్యంగా ఉన్నా కూడా అక్కడ భయం ఉన్నా కూడా, ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి ముందుకు వెళ్ళండి. ఇతరులు మీ నుండి ఆశించేది కాదు. మీకు జీవితంలో మీకు ఏం కావాలో దానిని సాధించండి. మీ జీవితాన్ని ఒక విలువైనటువంటి ఆహ్, విలువైనటువంటి జీవితంగా మీరు గుర్తించండి. మీ జీవితాన్ని మీరు సుఖంగా, ఆనందకరంగా మార్చుకోవాలంటే దానికి మీరు ఏ విధంగా మలుచుకోవాలో, అవి ఏ విధంగా సమాజం ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా, మీ వర్క్ ప్లేస్ ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా, మీరు విజయాలు సాధించేటట్టుగా మలుచుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే మీకు ఎదురైనటువంటి హ్మ్, మీ ప్రాబ్లమ్స్ ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఆ అడ్డంకులను ఎలా అధిగమించవచ్చో చర్చిద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయటం, షేర్ చేయటం మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ బెల్‌ను నొక్కండి. తద్వారా మీ పర్సనల్ గ్రోత్‌కి, మేనిఫెస్టేషన్‌కి అవసరమైనటువంటి మరిన్ని బలమైనటువంటి విషయాలను మీరు నేర్చుకుంటారు. గుర్తుంచుకోండి, మీరు దేనిపై దృష్టి పెడతారో అది మీ జీవితంలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి స్పష్టత, యాక్షన్, క్లారిటీ ఉండాలి, యాక్షన్ ఉండాలి. అదేవిధంగా పట్టుదలనేది ఉండాలి. వీటిపై దృష్టి పెట్టండి. స్పష్టత పైన, పట్టుదల పైన, మీరు చేసే పనిలో యాక్షన్ పైన దృష్టి పెట్టండి. మీరు కోరుకునేది ఎక్కువగా మీరప్పుడు ఆకర్షిస్తారు. మరి ఇప్పటిదాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మనం మరలా తిరిగి ఇంకొక వీడియోలో, కొత్త వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.